సర్వే జనా శుభ సమయః. మనం అంతకుముందు వీడియోల్లో మేష వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 1వ తేదీ 10వ తేదీ 19వ తేదీ 28వ తేదీ పుట్టినటువంటి వారు మిథున రాశిలో ఎవరైతే జన్మించారో వారి వారి యొక్క అదృష్ట సంఖ్యను, అదృష్ట రత్నమును, అదృష్ట వారమును తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా మిథున రాశి. సహజంగా కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా కూడా న్యాయ నిర్ణేతలు, ధర్మపరాయణులుగా ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎక్కువగా వీరు ఉండేటువంటి ప్రొఫెషన్స్ ఎలా ఉంటాయంటే జడ్జిలు కానీ, లాయర్లు కానీ, పోలీసు వృత్తిలో కానీ, కలెక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి అవకాశం మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అదే రకంగా మరి మిగతా దాంట్లో ఉండరా అంటే ఉంటారు. కానీ దీంట్లో కొంత రాణింపు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఎక్కువగా జడ్జిలు, లాయర్లు ఇలాంటి వారు, పరిశోధించేటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలు ఇలాంటి వారంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఏది అని చూసుకున్నట్టయితే 5 అదృష్ట సంఖ్యగా మనం చూసుకుంటాం. బుధవారం పూట ఎలాంటి పనినైనా కూడా వీరు చక్కగా ప్రారంభించవచ్చు. ఈ రాశి వారికి పడమర దిక్కు చాలా అద్భుతంగా కలిసి ఉంటుంది. అంటే పడమర గృహంలో కనుక నివాసం ఉన్నట్టయితే వీరికి అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలకి అదృష్ట సంఖ్య ఏది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4వ పాదం, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశికి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ముందుగా మనం మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో మిథున రాశిలో పుట్టిన వారి యొక్క మృగశిర నక్షత్రం వారు ఎలా ఉంటారనేది మనం చూసుకుందాం. సహజంగా కూడా మృగశిర నక్షత్రం అంటేనే కొంత పిరికితనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు ఎక్కువగా పిరికితనంగా ఉంటారు. చిన్నతనంలో బాగా ధనవంతులైనప్పటికీ కూడా ఏదైనా చిన్న చిన్న విషయాల పట్ల కొంత మానసిక వ్యధను అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు బాగా బాధలు పడేటువంటి అవకాశం మనకు మృగశిర నక్షత్రం వారికి మనకు గోచరిస్తూ ఉంది. అదే రకంగా సుఖజీవులు అంటారనమాట. ఎక్కడ ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా, చాలా సుఖంగా ఉంటారు. కష్టపడ్డా కూడా సుఖంగా బతుకుతారు వీరు. అదే రకంగా కొంత సంపద కూడా ఎక్కువగా, సేవింగ్స్ ఎక్కువగా చేసేటువంటి వారు ఈ యొక్క నక్షత్రం వారు అంటూ ఉంటాం. సహజంగా కూడా మృగశిర నక్షత్రం అనగానే బాగా ఎక్కువగా సేవింగ్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క నక్షత్రానికి అధిదేవత సోముడు అంటాం. అదే రకంగా ఈ నక్షత్రానికి నవగ్రహాధిపతుల్లో ఎవరని చూసుకున్నట్టయితే ఈ యొక్క నవగ్రహాల్లో అధిపతి కుజుడు. కాబట్టి చక్కగా ఈ యొక్క నక్షత్రం వారు అదృష్ట రత్నాన్ని, పగడాన్ని ధరించండి. అదే రకంగా 1, 9, 5 తేదీల్లో ఏ పనిని ప్రారంభించినా వీరికి విజయం చేకూరుతుంది, అదృష్టం వరిస్తుంది. 1, 9, 5 వారములు కనుక చూసుకున్నట్టయితే అదృష్ట వారములు ఆదివారము, మంగళవారము, అదే రకంగా బుధవారము రోజున ఏ పని ప్రారంభించినా వీరికి అదృష్టం యోగిస్తుంది. అదృష్ట దిశ ఇందాక మనం రాశికి ఏదైతే చెప్పుకున్నాం అదే రకంగా పడమర దిశ బాగా యోగిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు అదృష్ట సంఖ్యని, అదృష్ట వారాన్ని తెలుసుకొని చక్కగా ఆ వారాల్లో పనిని ప్రారంభిస్తే చక్కటి అదృష్ట యోగం కలుగుతుంది. తర్వాత మనం ఇప్పుడు ఆర్ద్ర నక్షత్రం వారి గురించి మనం తెలుసుకుందాం. సహజంగా కూడా ఆర్ద్ర నక్షత్రం అనగానే ఆర్ద్ర నక్షత్రానికి రుద్రుడు అధిదేవత. చక్కగా ఈశ్వరుడు యొక్క నక్షత్రం అని అనుకుంటూ ఉంటాం మనం ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రాన్ని. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి బాగా ఎక్కువగా ఆయుష్ కలిగినటువంటి వారు, చాలా ఓర్పుగా ఉండేటువంటి వాళ్ళు, చాలా ఓపికగా ఉంటారు. ఏ మాటన్నా, ఏమి చేసినా ఈశ్వరుడికైతే ఎంత ఓపిక ఉంటుందో ఈ నక్షత్రం వారికి కూడా అంత ఓర్పునిస్తారనమాట ఆర్ద్ర నక్షత్రం అనగానే. కాబట్టి అంత ఓర్పు కలిగినటువంటి వారు. అదే రకంగా ఎదుటి వారితో ఎప్పుడు కూడా వీరు దూషించరు. తర్వాత వీరి మంచి వైపు ఉంటే మంచి వైపే ఉంటారు, చెడు వైపు ఉంటే చెడు వైపే ఉంటారు. ఇలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒకే పక్కకు ఉంటారు తప్ప 2, 3 సైడ్లు మార్పు ఉంటారు అనమాట వీరు. అలాంటి నేచర్ కలిగి ఉంటారు. తర్వాత ఈ నక్షత్రం వారు ఎక్కువగా ఫారెన్ కంట్రీ వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సహజంగా ఆర్ద్ర నక్షత్రం అంటే ఎక్కువగా కూడా ఆ ఊరు నుంచి బయట ఊరు వెళ్ళి బతకడం కానీ, లేదా ఆ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళి బతకడం కానీ, ఇలా వారి యొక్క ఊరు వేదులు వెళ్ళి సెటిల్ అయ్యేటువంటి అవకాశం మనకి ఈ యొక్క నక్షత్రం వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క నక్షత్రానికి అధిదేవత కనుక మనం చూసుకున్నట్టయితే రాహు భగవానుడు. చక్కగా
ఈ నక్షత్రం వారు అదృష్ట రత్నాన్ని గోమేధికాన్ని ధరించండి. అదే రకంగా గోమేధికాన్ని ధరిస్తూ ఈ నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య 4, 5గా తీసుకుంటాం. చక్కగా 4వ తేదీ కానీ 5వ తేదీ కానీ మీరు టోటల్ వచ్చేట్టుగా చూసుకోండి. పనిని ప్రారంభించండి. 4, 5 అదృష్ట సంఖ్యగా భావిస్తాం కాబట్టి చక్కగా 4, 5 తేదీలు వచ్చేట్టుగా చూసుకోండి. అదే రకంగా 6 కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. కాబట్టి 5, 6, 4, 4, 5, 6 ఈ 3 అదృష్ట సంఖ్యలు. అదే రకంగా వీరికి శుక్రవారము, ఆదివారము, బుధవారము చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వీరు ఏ పనిని ప్రారంభించాలన్నా ఆ యొక్క వారాల్లో బుధవారము, శుక్రవారము, ఆదివారము ఎలాంటి పనిని ప్రారంభించినా వీరికి విజయం చేకూరుతుంది. ఇది ఆర్ద్ర నక్షత్రం వారి యొక్క అదృష్ట జాతకము. తరువాత ఇదే రాశిలో మిథున రాశిలో పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఎలా ఉంటారు అనేది చూసుకున్నట్టయితే సహజంగా పునర్వసు నక్షత్రం అనగానే చక్కటి గుణవంతులు అంటారు. అంటే ఎలాంటి దుర్గుణాలు కూడా ఎక్కువగా దుర్గుణాలు ఉండవు. సహజంగా మనం ఏమనుకున్న దుర్గుణాలు ఉండవనగానే పునర్వసు నక్షత్రం వాళ్ళంతా మంచివారా అంటే వారిలో కొంత సాత్వికమైనటువంటి గుణాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం రాముడు యొక్క నక్షత్రం. అదే రకంగా పునర్వసు నక్షత్రానికి అదితి అనేటువంటి దేవత అనమాట, ఆ నక్షత్రం యొక్క అధిదేవత. కాబట్టి ఆ నక్షత్రం వారు చక్కటి విద్యా సంపన్నులు. ఏదైనా ఒక్క విషయాన్ని ఒకసారి చెప్తే రెండోసారి చెప్పాల్సిన పని లేదు వీరికి. ఒక్కసారి చెప్తే చాలు, వారు అన్ని కూడా అర్థం చేసుకొని తద్వారా చక్కటి యోగాన్ని చూస్తూ ఉంటారు. అలాంటి స్థితి కలిగి ఉంటారు. అదే రకంగా చక్కటి ధైర్యవంతులు కలిగి ఉంటారు. సహజంగా కూడా అల్ప సంతోషులు. ఏదైనా ఒక చిన్న వస్తువు ఇచ్చినా దానికి ఎక్కువగా ఆనందపడుతూ ఉంటారు. తర్వాత అనేక విధమైనటువంటి దైవభక్తి కలిగి ఉంటారు. సహజంగా కూడా చాలా ఎక్కువగా దైవభక్తి కలిగి ఉంటారు ఈ యొక్క నక్షత్రం వారు. తర్వాత వీరు అన్ని సంస్థల్లో కూడా పనిచేయగలుగుతారు. ఇప్పుడు మనం ఇందాక కొన్ని నక్షత్రాల వారికి కొన్ని వాటిల్లోనే పనిచేయగలుగుతారని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ నక్షత్రం వల్ల అలా కాదు, ప్రతి సంస్థలో కూడా పనిచేయగలుగుతారు. కాకపోతే బాగా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. గుర్తింపు కోసం తాపత్రయపడుతూ ఉంటారు. మాట కోసం తాపత్రయపడుతూ ఉంటారు. సహజంగా కూడా ఈ నక్షత్రం వారు బంధువులకి, స్నేహితులకి, బయట వారికి ఎవరికైనా కూడా చాలా ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఈ యొక్క నక్షత్రం యొక్క స్థితి. అదే రకంగా ఈ నక్షత్రం వారు ఎలాంటి రత్నం ధరించాలి అని చూసుకున్నట్టయితే పునర్వసు నక్షత్రం వారు చక్కగా వీరు కనకపుష్యరాగాన్ని ధరించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కనకపుష్యరాగము అంటాం. ఇక్కడ మళ్ళా 2 రకాల పుష్యరాగాలు ఉంటాయి, కానీ వీరు మాత్రం కనకపుష్యరాగాన్ని ధరించాలి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3, 1 వీరి యొక్క అదృష్ట సంఖ్య. గురువారము కానీ ఆదివారం కానీ ఏ పనిని ప్రారంభించినా చాలా అద్భుతమైనటువంటి యోగములు కలిగి ఉంటుంది. కాబట్టి 1, 10, 19, 28వ తేదీలో పుట్టినటువంటి వారికి మనం ఇప్పుడు చూసుకున్నట్టుగా మిథున రాశిలో ఎవరైతే జన్మించారో వారికి అదృష్ట సంఖ్య 5గా మనం పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి చక్కగా బుధవారం రోజున ఏ పనినైనా ప్రారంభించండి. 5వ తేదీ టోటల్ వచ్చేట్టుగా చూసుకోండి. మళ్ళా నేను చెప్పిన విడివిడిగా నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వారు ఆ యొక్క నక్షత్రాలలో ఉండేటువంటి అదృష్ట సంఖ్యను పరిశీలించుకోండి, అదృష్ట వారాన్ని పరిశీలించుకోండి. తద్వారా మీ యొక్క అదృష్టాన్ని పొందండి. నేను ఇది కేవలం నక్షత్రానికి, రాశులకు మాత్రమే నేను సంబంధించి చెప్తూ ఉన్నాను. సహజంగా ఇలా కాకుండా మనం ఇంకా కూడా తెలుసుకోవాలి మన యొక్క జాతకాన్ని అనుకున్నట్టయితే మన యొక్క పుట్టిన తేదీ, సమయం కనుక ఉన్నట్టయితే మనం వారికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఏ తేదీల్లో వస్తుంది, వీరి యొక్క వివాహం చేసుకునేటువంటి అమ్మాయి ఏ లెటర్ టోటల్ వస్తుంది, ఏ గ్రహం వారు వీరికి భార్యగా వస్తారు, ఎలాంటి సంతానం కలగబోతుంది, ఇవన్నీ కూడా కేవలం మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఇది కేవలం నేను గోచార దర్శన రీత్యా మాత్రమే చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఎవరైనా తెలుసుకోవాలి అనేటువంటి వారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమును రీసెర్చ్ చేయండి, చక్కగా తెలుసుకోండి. కాబట్టి నేను 1, 10, 19, 28 తేదీలు పుట్టినటువంటి వారు
మిథున రాశిలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకున్నాం. ఎక్కువగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు జడ్జిలు, ఎక్కువ శాతం న్యాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, ఎక్కువగా పరిశోధించేటువంటి వారు, రీసెర్చ్ చేసేటువంటి వారు, ఎక్కువగా చదువుకునేటువంటి వారు, బాగా ధైర్యవంతులు, ఇలాంటి వారు ఈ యొక్క రాశిలో ఈ నక్షత్రాల్లో ఉండేటువంటి యోగం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వారు సహజంగా బుధవారం రోజు ఏ పనైనా ప్రారంభించండి. 5వ తేదీ టోటల్ వచ్చేట్టుగా చూసుకోండి. చక్కగా మీరు పడమర దిక్కులో ఉండేటువంటి ఇంట్లో నివాసం ఉండండి. మీకు చక్కటి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని వరించి ఆ యొక్క అదృష్టాన్ని చక్కగా అనుభవించండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః శుభ సమయః. స్వస్తి.